వైభవం మరియు కీర్తిని గుర్తుకు తెచ్చే పేరు విజయనగర్ సామ్రాజ్యం దక్షిణ భారతదేశం యొక్క స్థితిస్థాపకత మరియు స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తుంది. 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానేట్ పతనం తరువాత ఏర్పడిన అల్లకల్లోల మధ్య దక్కన్లో విజయనగరం ఒక ప్రముఖ శక్తిగా అవతరించింది. 2 శతాబ్దాలకు పైగా ఇది ఉత్తరం నుండి వచ్చే దండయాత్రలకు వ్యతిరేకంగా ఒక కవచంగా పనిచేసింది. అదే సమయంలో దాని సరిహద్దుల్లో ఒక శక్తివంతమైన సంస్కృతిని పెంచింది. సామ్రాజ్యం స్థాపన దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక మలుపు తిరిగింది. ఇది హిందూ శక్తి పునరుజ్జీవనాన్ని సూచిస్తుంది మరియు శతాబ్దాలుగా సంరక్షణలతో విచ్ఛిన్నమైన ప్రాంతానికి చాలా అవసరమైన ఖ్యాత మరియు సక్రియ భావాన్ని అందించింది. విజయనగరం ఎదుగుదల, శాంతి మరియు శ్రేయస్సు యొక్క సువర్ణయుగానికి నాంది పలికింది. కళ్ళు, వాస్తుశిల్పం, సాహిత్యం మరియు పరిపాలనలో గణనీయమైన విజయాలు పెంపొందించింది. సామ్రాజ్యం యొక్క పరిధి విస్తారంగా విస్తరించింది. ప్రస్తుత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు, తెలంగాణ మరియు కేరళలోని కొన్ని ప్రాంతాలు కలిగి ఉంది. దాని పాలకులు వారి చర్య మరియు పరిపాలనా చతురతకు ప్రసిద్ధి చెందారు. అపూర్వమైన ఆర్థిక వృద్ధి మరియు సాంస్కృతిక వైభవాన్ని కలిగి ఉన్నారు. విజయనగరం ఖత్ ధైర్యం, ఆచయం, సాంస్కృతి ప్రతి మరియు చివరికి చరి. విజయనగర్ సామ్రాజ్యం దాని ఆవిర్భావాన్ని 2 దార్శనిక సోదరులు హరిహర్ మరియు బుక్కరాయలకు రుంపడి ఉంది. హోయస సేవలోని ఒక సర్దార్ అయిన సంగమ కుమారులు రాజకీయ అభివల్ హాపోహాల కాలంలో ప్రముఖులయ్యారు. 14వ శతాబ్దం ప్రారంభంలో ఢిల్లీ సుల్తానేట్ విచ్ఛిన్నం దక్కన్లో అధికార శూన్యతను సృష్టించింది. హరిహర్ మరియు బుక్కరాయలు ప్రారంభంలో కాంపిల్లి రాజ్యాంగ సేవలో ఉన్నారు. వారిని ఢిల్లీ సుల్తానేట్ ఖీదీలుగా తీసుకున్నారు. వారి ధైర్యం మరియు వ్యూహాత్మక చతురత సుల్తాన్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ను ఆకట్టుకుంది. అతను వారిని దక్షిణ ప్రాంతానికి గవర్నర్లుగా నియమించాడు. అయినప్పటికీ స్వతంత్ర హిందూ రాజ్యాన్ని స్థాపించాలనే కోరికతో సోదరులు సుల్తానేట్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. పూజనీయాత్మిక నాయకుడు సాగే విక్రరంజ మార్గదర్శకత్వంలో హరిహర్ మరియు బొక్కరాయలు 1336లో విజయనగరానికి పునాది వేశారు. తుంగభద్ర నది ఒడ్డున వ్యూహాత్మకంగా ఉన్న ఈ నగరం త్వరగా ఒక గంభీర రాజధానిగా ఎదిగింది. సోదరుల దృష్టి మరియు నాయకత్వానికి దర్శనం. విజయనగరం యొక్క మొదటి పాలకుడు హరిహర్ తిరుగుబాటుదారులైన సర్దార్లను అణిచివేయడం మరియు రాజ సరిహద్దును భద్రపరచడం ద్వారా సామ్రాజ్యం యొక్క కస్పానాన్ని ఏకీకృతం చేశాడు. అతని వారసుడు బుక్కరాయలు విస్తరణ విధానాన్ని వారసుడైన సంగం పాలకులు మరియు తరువాతి తుర్వ మరియు ఆర్విటి రాజవంశాల క్రింద విజయనగర్ సామ్రాజ్యం అపూర్వమైన విస్తరణ మరియు ఏకీకరణ కాలాన్ని చూసింది. సామ్రాజ్యం యొక్క సరిహద్దులు చాలా దూరం మరియు విస్తృతంగా విస్తరించి విభిన్న సంస్కృతులు మరియు భాషలను కలిగి ఉన్న విశాలమైన భూభాగాన్ని కలిగి ఉన్నాయి. సంగమ రాజవంశం యొక్క ముఖ్యమైన పాలకుడు దేవరాయ్ సామ్రాజ్యం యొక్క రక్షణను బలోపేతం చేశాడు మరియు ఉత్తరాన బహమనీ సుల్తానేట్ నుండి దండయాత్రలను తిప్పికి కొట్టాడు. అతని పాలన విజయనగరం యొక్క సైనిక పరాక్రమం మరియు పరిపాలన సామర్థ్యంలో ఉన్నత స్థానాన్ని సూచిస్తుంది. సాలువ నరసింహ దేవ్ రాయ్ స్థాపించిన తులువ రాజవంశం సామ్రాజ్యం యొక్క కత్తిని మరింత ఏకీకృతం చేసింది. ఈ రాజవంశం యొక్క అత్యంత ప్రసిద్ధ పాలకుడు కృష్ణదేవ్ రాయ్ విజయనగరం కీర్తికి ప్రతిరూపంగా పరిగణించబడ్డాడు. అతని పాలన గణనీయమైన సైనిక విజయాలు, ప్రాదేశిక విస్తరణ మరియు సాంస్కృతిక వైభవాన్ని చూసింది. కళ్ళు మరియు సాహిత్యంపై ఆయన చేసిన పోషణకు ఆయనకు అంతర్హోజ అనే బిరుదును సంపాదించి పెట్టింది. ఆర్విటి రాజవంశం యొక్క ప్రముఖ పాలకులు అచ్యుత దేవ్ రాయ్ మరియు అలియా రామ్ రాయలు దక్కన్ సుల్తానేట్ల నుండి అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ సామ్రాజ్యం యొక్క సమగ్రతను కాపాడుకోగలిగారు. వారసత్వ రాజవంశాల క్రింద విజయనగర్ సామ్రాజ్యం దాని స్థితిస్థాపకత మరియు విజయనగర్ సామ్రాజ్యం యొక్క దిర్వాయువు మరియు ప్రభావాన్ని దాని చక్కటి నిర్మాణాత్మక పరిపాలన మరియు గంభీరమైన సైనిక పరాక్రమానికి ఆపాదించవచ్చు. సమరవంతమైన పరిపాలన మరియు రెవెన్యూ వసూలును నిర్వహిస్తూ సామ్రాజ్యాన్ని ప్రావసులుగా వికసించారు. తదుపరి చిన్న యూనిట్లుగా వికసించారు. రాజు పరిపాలన క్రమానుగతంలో అగ్రస్థానంలో ఉన్నాడు. అనుభవజ్ఞులైన సలహాదారులు మరియు సైనిక కమాండర్లతో కూడిన మంత్రుల మండలి సహాయం చేసింది. స్థానిక పరిపాలనలో గ్రామ సభలు కీలక పాత్ర పోషిస్తున్నందున చట్టన్ మరియు కేతర్ యొక్క బలమైన వ్యవస్థను సామ్రాజ్యం కలిగింది. విజయనగరం యొక్క సైనిక బలం పదాతిదనం, అశ్వికదన్ మరియు దేనుగు యూనిట్లతో కూడిన దాని సుశిక్షిత సైన్యంలో ఉంది.
సామ్రాజ్యం యొక్క పాలకులు శక్తివంతమైన సైన్యాన్ని నిర్వహించాల్సిన ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు మరియు వారి దళాలకు శిక్షణ ఇవ్వడం మరియు వారికి సన్నద్ధం చేయడంలో పెట్టుబడి పెట్టారు. వారు ముఖ్యంగా పర్షియా మరియు టర్కీ నుండి విదేశీ కిరాయి సైనికులను నియమించారు. వారు తమతో అధునాతన సైనిక సాంకేతికత మరియు వ్యూహాలను తీసుకువచ్చారు. విజయనగర్ సైన్యం దాని క్రమశిక్షణ, వ్యూహాత్మక ప్రతిపు మరియు ఫిరంగులు మరియు తుపాకులు వంటి వినూత్న ఆయుధాలను ఉపయోగించడం కోసం ప్రసిద్ధి చెందింది. దాని విశాలమైన భూభాగాన్ని కాపాడుకోవడంలో మరియు విజయనగర సామ్రాజ్యం సంస్కృతుల కర్ణలు మరియు దాని పాలకులు కళ్ళు వాస్తుశిల్పం మరియు సాహిత్యం యొక్క ప్రసిద్ధ పోషకులు స్థానిక సంప్రదాయాలు మరియు పొరుగు రాజ్యాల ప్రభావాల యొక్క ప్రత్యేక సమ్మేళనం ద్వారా వర్గీకరించబడిన శక్తివంతమైన సాంస్కృతిక వైఖ్యవాన్ని సామ్రాజ్యం చూసింది. విజయనగరం యొక్క వాస్తుశిల్ప అద్భుతాలు ముఖ్యంగా దాని రాజధాని నగరంలో సామ్రాజ్యం యొక్క గొప్పతనం మరియు కళాత్మక ప్రతిభకు నిదర్శనం. శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన విరూపాక్షాలయం విజయనగరం యొక్క వాస్తుశిల్ప నైపుణ్యానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. దాని ఎత్తైన గోపురం, కలిష్టమైన చెక్కడాలు మరియు విస్తారమైన ప్రాంగణాలు విజయనగరం హస్తకళాకారుల నైపుణ్యం మరియు కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి. విజయనగర పాలకుల పోషణలో సాహిత్యం అభివృద్ధి చెందింది. వారు తరచూ ప్రముఖ పండితులు. ముఖ్యంగా తెలుగు సాహిత్యం ఈ కాలంలో కొత్త శిఖరాలకు చేరుకుంది. కృష్ణదేవ్ రాయ్ పాలనను తెలుగు సాహిత్యం యొక్క స్వర్ణయుగంగా పరిగణిస్తారు. చక్రవర్తి స్వయంగా ప్రఖ్యాత కవి. 1561లో జరిగిన తట్లికోట్ యుద్ధం విజయనగర్ సామ్రాజ్యం చరిత్రలో ఒక జలభిక్షణ క్షణాన్ని సూచిస్తుంది. ఈ యుద్ధం అలియా రామరాయ్ నేతృత్వంలోని విజయనగర దళాలను దక్కన్ సుల్తానేట్ల, బీజాపూర్, అహ్మద్ నగర్, గోలకొండ మరియు బీదల సైన్యాలను ఎదుర్కొంది. విజయనగరం శక్తి పట్ల తమ ఉమ్మడి శత్రుత్వంతో కక్యమాన దక్కన్ సుల్తానేట్లు ఒక గంభీరమైన కూట్మెని ఏర్పరుచుకున్నాయి. వారు దక్షిణం వైపు కాతు చేశారు. వారి సైన్యాలు పరిమాణంలో వాపు విజయనగర సామ్రాజ్యాన్ని ఒక్కసారిగా చూర్ణం చేయాలని నిశ్చయించుకున్నారు. విజయనగర సైన్యం సంఖ్యాపరంగా అధికంగా ఉన్నప్పటికీ లాజిస్టికల్ సవాళ్లు మరియు అంతర్గత విభేదాలను ఎదుర్కొంది. యుద్ధం గంటల తరబడి కొనసాగింది. ఇరువైపులా అసాధారణమైన ధైర్యం మరియు సైనిక నైపుణ్యాన్ని ప్రదర్శించాయి. అయినప్పటికీ విజయనగర వైపు వ్యూహాత్మక తప్పు సుల్తానేట్లకు అనుకూలంగా యుద్ధం యొక్క ఆటుపోట్లను మార్చింది. యుద్ధ భూమిలో అలియా రామ్ రాయ్ను పట్టుకుని తరువాత ఉరితీయడం విజయనగర దళాలను నిరుత్సాహపరిచింది. వారు పూర్తిగా దెబ్బతిన్నారు. విజయవంతమైన సుల్తానేట్ సైన్యాలు విజయనగరంపై కవాతు చేశాయి. ఒకప్పుడు గొప్ప రాజధానిని విస్తృత విధ్వంసం మరియు దోపిడీకి గురి చేశాయి. తట్లకోట్ యుద్ధం దక్షిణ భారతదేశం అంత తీర ప్రభావాన్ని చూపింది. ఒకప్పుడు స్థానిరత్వం మరియు శ్రేయస్సుకు ఉపస్తంభంగా ఉన్న విజయనగర సామ్రాజ్యం పూర్తిగా పగులగొట్టబడింది. ఆరవిటి రాజవంశం పెనుగొండలోని ఒక కొత్త రాజధాని నుండి మరియు తరువాత చంద్రగిరి నుండి పాలన కొనసాగించినప్పటికీ సామ్రాజ్యం తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందలేదు. విజయనగరం పట్టణందు రీచింగ్ ప్రభావాలను చూపింది. దక్కన్ సుల్తానేట్లు మాజీ విజయనగర్ భూభాగాలపై నియంత్రణ కోసం పోటీ పడుతున్నందున ఇది దక్షిణ భారతదేశంలో రాజకీయ అస్థిరత కాలానికి నాంది పలికింది. ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న వాణిజ్య మార్గాలు అంతరాయం కలిగించడంతో సామ్రాజ్యం పతనం వాణిజ్యం మరియు వాణిజ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దాని విషాద ముగింపు ఉన్నప్పటికీ విజయనగర్ సామ్రాజ్యం చెరగని వారసత్వాన్ని వదిలివేసింది. దాని పరిపాలనా సంస్కరణలు, సైనిక ఆవిష్కరణలు మరియు సాంస్కృతిక సహకారాలు రాబోయే శతాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. విజయనగరం శిల్పాలు ముఖ్యంగా హంపి వద్ద సామ్రాజ్యం యొక్క గొప్పతనాన్ని మరియు శక్తి యొక్క ఆశ్చర్య స్వభావాన్ని గుర్తు చేస్తాయి. విజయనగర సామ్రాజ్యం యొక్క కథ చరిత్ర యొక్క గ్రంథాలలో పాతుకుపోయినప్పటికీ ఆధునిక ప్రపంచానికి విలువైన పాహాలు ఆనందిస్తుంది. మంచి పరిపాలన, సాంస్కృతిక సమ్మిళిత మరియు ఆర్థిక శ్రేయస్సుపై సామ్రాజ్యం యొక్క ప్రాముఖ్యత ఈ రోజు కూడా సుస్థిరతను కలిగి ఉంది. విజయనగరం పాలకులు తమ సరిహద్దులను కాపాడుకోవడానికి మరియు బాహ్య ముప్పులను అరికట్టడానికి బలమైన మరియు చక్కగా సన్నద్ధమైన సైన్యాన్ని నిర్వహించాల్సిన ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. భూ రాజకీయ వాస్తవాలు దిచ్చొమ్మనిన రక్కన్ పంకగిమాను అవసరం చేసే నేటి ప్రపంచంలో ఈ పాహన్ సాందర్భికంగానే ఉంది. వైవిధ్య హరితమైన కళారూపాలు
భాషలు మరియు మతపరమైన పద్ధతుల పోషణ ద్వారా ఉదాహరణగా చెప్పబడిన సామ్రాజ్యం యొక్క సాంస్కృతిక సమ్మిళితం వైవిధ్యం మరియు సహనం యొక్క సమస్యలతో పోరాడుతున్న సమకాలీన సమాజాలకు ప్రకాశవంతమైన ఉదాహరణగా పనిచేస్తుంది. ఇంకా విజయనగర సామ్రాజ్యం పతనం హెచ్చరిక కథగా పనిచేస్తుంది. అంతర్గత విభేదాలు సమతి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విఫలమవడం వల్ల అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాలు కూడా కూలిపోతాయని ఇది గుర్తు చేస్తుంది. విజయనగర సామ్రాజ్యం దాని చివరి పతనం ఉన్నప్పటికీ భారత చరిత్రలో ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది. ఇది స్థితిస్థాపకత, సాంస్కృతిక ప్రతి మరియు పరిపాలన చతురతకు నిదర్శనంగా నిలుస్తుంది. సామ్రాజ్యం యొక్క వారసత్వం ప్రేరణిస్తూనే ఉంది. దాని చిప్పిలాలు కీర్తివంతమైన గతాన్ని గుసగుసలాడుతాయి మరియు దాని పాహాలు సమకాలీన సమాజాలతో ప్రతిధ్వనిస్తాయి. దాని తక్కువ ప్రారంభం నుండి కృష్ణదేవ్ రాయ్ వంటి పాలకుల ఖరీద్ దాని ఉచ్చస్థితి వరకు విజయనగరం ఆచయం ధైర్యం మరియు సాంస్కృతిక వైఖవం కళ్ళు వాస్తుశిల్పం మరియు సాహిత్యం యొక్క సామ్రాజ్యం యొక్క పోష శాశ్వత వారసత్వాన్ని వదిలివేసింది. రాబోయే శతాబ్దాలుగా కళాత్మక సంప్రదాయాలను ప్రభావితం చేసింది. తత్లకోట్ యుద్ధం సామ్రాజ్యం యొక్క విషాద్ ముగింపును సూచిస్తుండగా ఇది శక్తి యొక్క హాష్టత మరియు క్యాక్య అనుకూలత మరియు నిరంతర అప్రమత్తత అవసరాన్ని గుర్తు చేస్తుంది. విజయనగర సామ్రాజ్యం కాలపు ఇసుకలో కోల్పోయినప్పటికీ ఇది భారతదేశం యొక్క గొప్ప చారిత్రక పట్ల అంతర్భాగంగా ఉంది.